సభాకల్పతరుం వందే. చాలా అద్భుతమైనటువంటి ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. ఇవాల్టితోటి ఇక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణోత్తములు మహానుభావులు అందరూ కూడా తదేకమైనటువంటి తపస్సుతో చేస్తున్నటువంటి శతచండీ పారాయణం సంపూర్ణమవుతుంది. రేపటి రోజున పూర్ణాహుతి, మహాపూర్ణాహుతి అద్భుతంగా ఉంటుంది. రేపటి రోజున అన్ని కుండాలు రేపు పరిపూర్ణంగా. అసలు యజ్ఞం అంటే ఏమిటి, ఎందుకు ఇక్కడ ఇంత చేస్తున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి? దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగః. దేవతల్ని ఉద్దేశించి ఏ ఏ ద్రవ్యాలనైతే మనం ఈ నాభీక్షేత్రమైనటువంటి ఈ కుండములో వేస్తామో, దేవతలు తల్లికి కొడుక్కి ఉండేటటువంటి నాభి నుంచి అప్పుడే కడుపులో ఉన్నటువంటి సంతానానికి ఆహారం పంపిస్తారు. అలాగే మనం ఇచ్చేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రుడు ఈ నాభీక్షేత్రం నుంచి పచ్యం చేసి దేవతలందరికీ అందిస్తాడు విశ్వంలో. అందుకని దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగః. దేవతలను ఉద్దేశించి, ఏమండి, దేవతలను ఉద్దేశించి ద్రవ్యాన్ని అగ్నిహోత్రంలోనే ఎందుకు వేయాలి? వేరే ఎక్కడైనా వేస్తే చేరదా అంటే, సుస్పష్టంగా అగ్నిని ఆరాధించే అగ్నిహోత్రము నుంచే దేవతలకి ఆహారం చేరుతుంది. కారణం, అగ్నిహోత్రుడు దేవతల ముఖముగా వర్ణించబడ్డాడు. ఆ దేవతల ముఖము ఎవరయ్యా, ఎక్కడ ఉంది అంటే వాళ్ళ నాలుక ఇక్కడ ఉంటుంది. పరమాత్మ భూమికి సాకారంగా రావాలి. రామచంద్రమూర్తి అంటే దశరథుడు బ్రహ్మగారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి, వశిష్ఠుడు ఇత్యాదులు ఋష్యశృంగుల వారు అందరూ అక్కడ కూర్చొని ఉండగా అగ్నిహోత్రంలో త్యాగం చేస్తే ద్రవ్యాలని, ఈ ద్రవ్యము చేసినటువంటి దాని ఫలితంగా ఆ పరమాత్మ అనుగ్రహముతో వచ్చినటువంటి క్షీరాన్నాన్ని మళ్ళీ తిరిగి దశరథుడికి ఇవ్వటమైంది. దీని అర్థం ఏమిటి అంటే, సాకారంగా మనం వస్తువులు ఈ ప్రపంచంలో చూస్తాం. నిరాకారం చూడగలిగే శక్తి మన ఎవరికైనా ఉందా? గాలిని నేను చూశాను అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆకాశాన్ని నేను చూశాను అని ఎవడైనా అనగలడా? ఆకాశము గాలి ఎవడు చూడలేడు. మరి ఏం చూశాను అనగలడు? ఈ జలాన్ని చూశానండి, ఈ భూమిని చూశానండి, ఆ మొక్కలు చూశాను, ఈ ధాతువులు చూశాను, ఆ వస్తువు చూశాను, ఈ వస్తువు చూశాను. చూడగలిగేంత దాకా ఏది ఉందో అక్కడ దాకానే మన శక్తి. ఈ చూడగలిగేటటువంటి దాన్ని దాటి ముందరికి వెళ్ళాలి అంటే ఆకాశము దాకా వెళ్ళగలం. వాయువు, శబ్దము అంటే స్పర్శ, శబ్దము ఈ రెండు కావాలంటే కొంచెం వాయువు, ఆకాశం దగ్గరికి వెళ్తాం. ఈ స్పర్శ శబ్దానికి, చూడబడేటటువంటి భౌతికమైనటువంటి వస్తువులకి, రుచులు గంధాలకి మధ్యలో ఉండేటటువంటి భూతము అగ్నిహోత్రుడు. అంటే మొట్టమొదట ఆకాశము పరమాత్మ నుంచి, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ. మనకెంతసేపు ఉన్నా జలము పృథివీతోటే సంబంధం. ఈ యజ్ఞం చేయటం వల్ల పైన ఆకాశము లోపల మనకు అవసరమైనటువంటి సస్యాన్నిచ్చే జలము ముందు బాగా గట్టిగా బిగుసుకొనుండి ఐసు ముక్కల్లాగా ప్రకటితమవుతుంది. ఘనీభవించి మొట్టమొదట ఏ ఆధారము లేనటువంటి ఆకాశములో
మేఘము నిల్చుంటుంది. ఆ మేఘం నిల్చోవాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ అగ్నిహోత్రంలో మనం సమర్పించేటటువంటి అన్ని ద్రవ్యాలు పైన భూమికి ఆకాశానికి మధ్యలో ఆ మేఘం ఎంత బరువు ఉంటుందమ్మా? కొన్ని ట్రిలియన్స్ టన్స్ బరువులో ఉండే మేఘాలు ఉన్నాయి ఆకాశంలో. దానికి ఏ ఆధారం లేదు. నీళ్ళు ఇక్కడ భూమి మీద ఉన్నాయంటే ఏదో భూమి ఉంది కాబట్టి భూమిని ఆధారం చేసుకొని నీళ్లు కాస్త కనిపిస్తున్నాయి. ఆకాశంలో ఉన్న మేఘానికి ఆధారం ఏమిటి? దేనివల్ల అది నిల్చుంటోంది? ఒక కారణం ఉండాలిగా. అక్కడ దేవతలు సమస్తమైనటువంటి జలాల్ని సూర్యనారాయణమూర్తి ఏదైతే కింద నుంచి నీళ్ళని పైన తీసుకొని వెళ్తూ ఉంటారో ఆయన కిరణాలతో, వాటన్నిటినీ ఓ దగ్గరికి చేయగలిగేటటువంటి శక్తి దేవతలకు ఉంది. ఆ దేవతలు నిరాకారంగా ఉంటారు. ఇప్పుడు చండీ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ తీసుకొస్తున్నాం, చీర వేస్తున్నాం. ఎవరో నాస్తికుడు అడుగుతాడు, అయ్యా ఎందుకయ్యా బంగారం లాంటి చీర ఎవరికైనా ఇస్తే కట్టుకుంటారు కదా, ఆ అగ్నిహోత్రంలో వేస్తే అది దగ్ధమైపోతోంది అని అడుగుతారు. కానీ రహస్యం ఏమిటి అంటే ఆ చీర తయారవడానికి ముందు పత్తి మనందరికీ తెలుసు, దారమో పోగో ఏదో. ఆ దారానికంటే ముందు వృక్షం, ఆ వృక్షానికంటే ముందు విత్తనం, ఆ విత్తనానికంటే ముందు జలం, ఆ జలానికంటే ముందు నిరాకారమైన దేవతలు. అంతేనా? నిరాకారములో నుంచి సాకారమైన నీళ్ళు వచ్చి, నీళ్లు పృథివీ మీదకి వచ్చి, పృథివీ నుంచి చెట్టు వచ్చి, ఆ చెట్టు పత్తి కింద మారి, ఆ పత్తి దారంగా మారి, ఆ దారం ఒక వస్త్రం కింద మారింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వస్త్రం? కంటికి కనిపించేటటువంటి సాకారం నుంచి పుట్టిందా, నిరాకారం నుంచి పుట్టిందా? నిరాకారం నుంచి పుట్టింది. ఇప్పుడు మనకిచ్చేటటువంటి పదార్థం నిరాకారంగా ఉంది. మనకిచ్చినటువంటి దాన్ని, ఆ నిరాకారాన్ని తలుచుకొని ఈ అగ్నిహోత్రంలోకి వేస్తే తా నిరాకారమై అక్కడికి చేరుతుంది. అమ్మకి చేరుస్తున్నాం మనం. అందుకనే గాజులు, వస్త్రాలు అన్నీ అగ్నిహోత్రంలో ఎందుకు వేస్తున్నాం? ఇవన్నీ కూడా సాకార నిరాకారాలు రెండు లక్షణాలు ఉన్నటువంటి ఏకైక భూతము. మొత్తం ఆకాశం నిరాకారం, మొత్తం వాయువు నిరాకారం, మొత్తము జలము సాకారం, మొత్తము పృథివీ సాకారం. ఇక పృథివీ మీద వచ్చేవన్నీ సాకారం. ఈ సాకారమైన రెండు భూతాలు, నిరాకారమైన రెండు భూతాల మధ్యలో ఉన్నదేమిటి? అగ్ని. ఈ అగ్ని అవసరమైనంతసేపే సాకారం. అది ఎంత తొందరగా పని అయిపోతే అంత తొందరగా నిరాకారం అయిపోతుంది. ఒక చెట్టు లోపల అగ్ని ఉంది, నిరాకారంగా ఉంటుంది. ఓ వాతావరణంలో అంతా అగ్ని ఉంది, నిరాకారంగా ఉంది. ఆ నిరాకారంగా అంతటా నిండి ఉన్నటువంటి అగ్నిలో ఒక్క లక్షణం ఉంది. మనుష్యులకి సాకారమైనటువంటి వస్తువుల్ని దేవతలకి సాకారం నుంచి నిరాకారానికి మార్చేటటువంటి శక్తి ఒక్క అగ్నిహోత్రుడికి మాత్రమే ఉంది. అందుకని సాకార నిరాకార భూతాలుగా అది అద్భుతంగా అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకొచ్చి అక్కడ వేసేటటువంటి ప్రతి ద్రవ్యము మహాలక్ష్మి యాగం చేశాం. తస్య ఫలాని తపసానుదంతు. తస్య ఫలాని ఏమిటది? బిల్వ వృక్షాలు, బిల్వ ఫలాలు. ఆ బిల్వ ఫలాలని మనం ఇక్కడ వేసినంత మాత్రానే మొట్టమొదట తీసుకోవడానికి నిరాకారంగా శక్తిని చూపించేటటువంటిది లక్ష్మీ అమ్మవారే. లక్ష్మీ అమ్మవారికి ఆ శక్తి అలా చేరిపోతుంది. వెంటనే భూతాలలో ఎక్కడ నిరాకారంగా లక్ష్మీ అమ్మవారు వ్యాప్తి చెంది ఉందో అది తృప్తి చెందుతుంది. అక్కడ లక్ష్ములు తృప్తి చెందితే మనకు అసలు లక్ష్మి అంటే ఏమిటి, ధనం అంటే ఏమిటండి? ధనం అగ్నిర్, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో, బృహస్పతిర్, వరుణం ధనమశ్నుతే. ధనాలేమిటి? అగ్ని ఒక ధనం,
వాయువు ఒక ధనం, ఆకాశం ఒక ధనం, వరుణుడు జలం ఒక ధనం, పృథివీ ఒక ధనం. పంచభూతాలే మనకి ధనాలు, ఏవో కావు. ఈ ధనాలన్నీ కూడా సాకారము నిరాకారము అన్ని బిల్వ ఫలాలు బిల్వ పత్రాలు తలుచుకొని అందులో వేసినంత మాత్రానే ఎక్కడ ఉన్నా లక్ష్మీ అమ్మవారు అది స్వీకరిస్తుంది. అందుకని ఇక్కడ నిల్చొని వేసేటటువంటి బ్రాహ్మడు చాలా శౌచంగా నిల్చొని ఆ అమ్మవారిని తలుచుకొని ఈ అగ్నిహోత్రుణ్ణి ఆయనని క్యారియర్గా దీన్ని తీసుకొని వెళ్ళేటటువంటి వాహకుడిగా చేసుకొని ఆ వాహకుడి ద్వారా లక్ష్మీ అమ్మవారికి మనం పదార్థాలని పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనెవ్వరికీ లక్ష్మీ అమ్మవారు కనిపించుండొచ్చు, కనిపించకపోవచ్చు. కానీ ఆ అగ్నిహోత్రంలో ఆ ద్రవ్యం వేసినప్పుడు విశ్వములో ఉన్నటువంటి లక్ష్మి ఒక్కసారి పడ్డటువంటి ద్రవ్యాన్ని తీసేసుకుంటుంది. ఆవిడ తీసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అగ్నిహోత్రుడే, అక్కడి నుంచే తీసుకుంటుంది. మరి ఇంత శ్రద్ధగా మనం చేసుకొని ఇంత గొప్పగా అందరూ చేస్తూ ఉన్నప్పుడు చేరదామ్మా? చేరిపోతుంది. ఆవిడ తృప్తి చెందుతుంది. ఆవిడ తృప్తి చెందితే ఏమైంది? ఏదైనా ఒక వస్తువు, ఇప్పుడు మీరు ఓ 10 రూపాయలు ఈ యాగం చేయండి అని అక్కడ ఇచ్చారు, లేదు ఇంకొకళ్ళు నెయ్యి తీసుకొచ్చి ఇచ్చారు, లేదు కొంతమంది సమిధలు తెచ్చారు, లేదు ఇంకొకళ్ళు ఈ యజ్ఞశాలను శుభ్రంగా ఊడ్చి తుడిచారు, లేదు అగో అక్కడ చక్కగా దేవతలకు నివేదన ఒకళ్ళు చేశారు. ఆవిడ ఇంత తినంగానే ఈ యజ్ఞం కోసం పనిచేసిన వాళ్ళందరికీ రుణపడిపోలేదు. మనమంటే మనమే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనమే అప్పు తెచ్చుకుంటే జన్మనెత్తి తీర్చుకోవాలి. మరి ఇప్పుడు ఆవిడ రుణం తీర్చుకోవద్దు. అందుకని ఆవిడ మనతోటి రుణం ఉండాలి అంటే దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ. ఆవిడికి సంతృప్తి కలిగింది. సంతృప్తి కలిగిన ఆవిడ ఊరికినే ఉంటుందా? ఈ సంతృప్తికి కారణమైనటువంటి కర్త కారయిత చైవ ప్రేరకా అనుమోదక, జరుగుతుంటే చూసి ఆనందించి నమస్కరించుకునే వాళ్ళని కూడా, గొప్పగా కార్యం చేసిన వాడికి ఏ ఫలితం వస్తుందో కూర్చొని అబ్బా ఎంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు అని ఆనందించే వాళ్ళకు కూడా అంతే ఫలితం వస్తుంది. దీంట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం లేదమ్మా. చత్వారి సమభాగిన. కాబట్టి మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మంచి జరుగుతోంది అని ఆనందించే అందరికీ ఫలితం. అబ్బా ఈ రోడ్డు మూసుకుపోయిందే, అబ్బా ఈ శబ్దాలు బాగా ఎక్కువగా వస్తున్నాయే, అబ్బా అటు ఇటు తిరిగేటటువంటి మాకు ఇబ్బంది అయిందే, అయ్యుండొచ్చు. వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాల్సిందే. మన సంకల్పం వాళ్ళకి ఇబ్బంది అవుతోంది, కానీ ఈ సంకల్పం వల్ల మనందరికీ ఏ ఫలితం వస్తుందో ఈ ఇబ్బందిని భరించేటటువంటి వాళ్ళకు కూడా అంత ఫలితము వస్తుంది. దాంట్లో అనుమానం ఏమీ లేదు, వచ్చి తీరుతుంది. ఇప్పుడు మన తెందుకూరి వెంకట సత్యనారాయణ సోమయాజి గారు వాళ్ళు చేసేటటువంటి వాటిల్ని శ్రౌత యజ్ఞాలు అంటారు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది స్మార్త యజ్ఞం. శ్రౌత యజ్ఞము అంటే వేదము యథాతథము శృతి ఏం చెప్పిందో అలా చేసేవి శ్రౌత యజ్ఞాలు. ఆ చెప్పినటువంటి వాటిల్ని స్మృతిలో ఉంచుకొని పురాణాలలో ఉండేటటువంటి అంశాలని తీసుకొని చేసేటటువంటి వాటిలన్నిటినీ స్మార్త యజ్ఞాలు అంటారు. ఇది చాలా ప్రధానం, తెలుసుకోవాల్సింది. శ్రౌత యజ్ఞాలు ఈ కలికాలంలో చేయడం చాలా కఠినం. అనేక నిబంధనలు ఉంటాయి. దాన్ని ఆచరించడానికి జీవితాన్ని త్యాగం చేయాలి. ఏ యజ్ఞం చేయాలన్నా త్యాగం చేయాలి. శ్రౌత యజ్ఞాలకి మరీ విశేషంగా ఓ జీవిత సమర్పణ అనేటటువంటిది చేసుకోవాలి. వారు చేసేటటువంటి వాటిని శ్రౌత యజ్ఞాలు చాలా కఠినమైనటువంటివి.
సాధారణంగా 5 రకాలైనటువంటి యజ్ఞాలుగా వాటిని చెప్తారు. ఆ అగ్నిహోత్రం కానివ్వండి, అదేవిధంగా దర్శపూర్ణమాసి అని, అంటే పైన ఉండేటటువంటి చంద్ర సూర్యులు భూమిని లెక్క వేసుకొని ఏ కాలములో సకాలంగా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటటువంటిది మొత్తము కూడా మనకి శృతి చెప్తుంది. ఆ శృతిని బట్టి ఆ కాలాల్లో ఆ సమయాల్లో ఎవరో వ్యక్తులు ఉన్నారనో, మనిషి చూస్తున్నాడనో చూడట్లేదనో కాదు. నేను ఈ మహత్తరమైనటువంటి శరీరము నాకు లభించింది కాబట్టి ఈ ఉపాధి చేయాల్సినటువంటి ధర్మములో ప్రధానముగా నా అగ్నుల పరిరక్షణ చాలా ముఖ్యమైంది అని త్యాగంతో నిత్యము అగ్నిహోత్రాల్ని కాపాడుకుంటూ ఉండాలి. నిత్యము అగ్నిహోత్రాల్ని కాపాడుకునేటటువంటి వాళ్ళకి ఈ హక్కు ఉంటుంది శ్రౌత యాగాలు చేయడానికి. నిత్యము అగ్నులను ఆరాధన చేయాలి. ఎప్పుడు అయ్యా నేను ఆ ఊరు వెళ్తాను, ఇప్పుడు ఇంట్లో కొంతమంది కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళు చాలా ఊళ్ళకి చాలా చోట్లకి వెళ్ళలేరు. కారణం అది ఏమైపోతుందో అని. అలాంటి కుక్క మీదే అంత ప్రేమను పెట్టుకుంటే కుక్కని సాధారణంగా పెంచుకోకూడదమ్మా ఇళ్లల్లో. ఎందుకు పెంచుకోకూడదు అంటే అది మన మనస్సును గెలిచేసుకుంటుంది. ఎంత గెలుచుకుంటుందయ్యా అంటే అన్నిటికంటే ఇష్టమైన వస్తువు ఆఖరి శ్వాస వదిలేటప్పుడు మనకు గుర్తొస్తుంది, అదే గుర్తొస్తుంది. ఆఖరి క్షణాల్లో ఏం తలుచుకుంటాడో అదే జన్మ వస్తుంది, ఉత్తర జన్మ. అందుకని పెంచుకోకూడదు. కారణము అది తక్కువదని కాదు, అది మహత్తరంగా మన మనస్సును గెలుచుకుంటుంది. సాధారణంగా మనిషి అబ్బా మా కుక్క విశ్వాసంగా ఉందంటాడు, కానీ ఆ కుక్క మనిషిని వాడికి విశ్వాసంగా తయారు చేసుకుంటుంది. ఇది చాలామందికి తెలియదు. కుక్కకి మనిషి విశ్వాసంగా అవుతాడు. అప్రామాణికమైన ఆ పని చేస్తే ఎలాంటి జన్మ వస్తుందో, నిత్యము అగ్నుల్ని ఆరాధన చేస్తూ అమ్మో నా అగ్నిహోత్రాలు ఏమైపోతాయో, నేను ఈ అగ్నుల్ని ఆరాధించుకోవాలి, ఈ అగ్నుల ద్వారా దేవతలకి నేను ఇచ్చేవిచ్చుకోవాలి అని ఎవడు నిరంతరము అగ్నుల్ని చేస్తాడో, తుదిశ్వాస వదిలిపెట్టేటప్పుడు అగ్నిహోత్రుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఈ అగ్నుల్ని ఎవరు కాపాడుతున్నారో వాడికి ఏ ఇష్టమైన దేవత ఉంటే, ఏ దేవత ఉంటే, ఆయనకి 100 మంది దేవతలు ఇష్టం అనుకోండి, ఈ 100 మంది దేవతల దగ్గరికి వెళ్ళటానికి వీసా ఇవ్వగలిగిన వాడు అగ్నిహోత్రుడే. ఆ అన్ని లోకాలకి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అర్థమైందమ్మా? బ్రాహ్మడు చేతిలో అగ్నిహోత్రాల్ని గనక ధరించి ఉంటే వాడికి 14 భువన భాండాల్లో ఎక్కడికి వెళ్ళటానికైనా వీసా ఉంటుంది. 14 భువన భాండాలు. అందుకనే గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు ముందు ఆరంభంలో మిగతా అప్పుడంతా ఏం చెప్పినా ఓం భూ ఓం భువ ఓగుం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యం. వీళ్ళకి వీసా యాక్సెస్. నువ్వు ఏ లోకానికి వెళ్తావయ్యా? సమస్తమైనటువంటి బ్రహ్మాండాల్లో భూమి నుంచి నువ్వు సత్యలోకం దాకా ఎక్కడికైనా వెళ్ళు, నీకు యాక్సెస్ ఉంది, యాక్సెస్ కార్డు దొరుకుతుంది. అందుకని పూర్వము, ఇప్పుడు అంతా ఏదో బ్రహ్మద్వేషము బ్రాహ్మణ ద్వేషము ఇవన్నీ ఇప్పుడు నేర్పిస్తున్నారు. బ్రాహ్మణ ద్వేషం ఉంటే వేదద్వేషం ఉన్నట్టే, వాడు నాస్తికుడితో సమానం. ఎవడు బ్రాహ్మణ ద్వేషం చేస్తాడో వాడు నాస్తికుడమ్మ. ఎందుకు బ్రాహ్మణ ద్వేషం చేసిన వాడు నాస్తికుడు అంటే, అగ్నిహోత్రాలని ఆరాధన చేయాలి. చెయ్యాలి అంటే ఒక జీవన విధానం ఉండాలి దానికి. అది వాడొక్కడికే ఉంటే సరిపోదు. వాడి తండ్రి, తాత, ముత్తాత, ముత్తాత తాతల నుంచి కూడా ఒక పరంపరగా రావాలి. వాడి ఆహారాల్లో, విహారములో, జీవించే విధానములో, వస్త్రధారణలో, ఆలోచనలో అన్నిటిలోనూ చాలా మార్పు ఉంటుంది. అలాంటి ఆలోచనతోటి ఉన్నటువంటి జీన్, డిఎన్ఏ, మెమరీ ఈ యజ్ఞాన్ని చేస్తే తక్షణమే అది పరమాత్మకి చెందుతుంది. దీనికి ఆధారం ఏమిటి?
అంటే పరాశర మాధవీయం అని ఒక గ్రంథం ఉందమ్మా. పరాశరుల వారు ధర్మసూత్రాలు చెప్పారు. ఒక బాగా చదువుకున్న ఘనపాఠి ఉన్నాడు. బాగా వేదాలన్నీ కూడా అసలు సాంగోపాంగంగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఆయన తండ్రి ఉత్త సుంఠ, వేదం చదువుకోలేదు. ఇంకొక ఉత్త సుంఠ ఉన్నాడు. ఆయన తండ్రి మహాఘనపాఠి, సాంగ స్వాధ్యాయం, ఆయన మొత్తం సాంగోపాంగంగా వేదం చదువుకున్నాడు. ఇప్పుడు వేద పండితుడి కొడుకు సుంఠ, సుంఠ కొడుకైనటువంటి వేద పండితుడు ఇద్దరు మన ఇంటికి వచ్చారు. ముందుగా ఎవరిని అర్చించాలి, ఇది ఆ పుస్తకంలో ఉన్నటువంటి విచికిత్స. ఏమ్మా, ఓ వేద పండితుడు వచ్చాడు మన ఇంటికి, ఓ వేద పండితుడి కొడుకు అయినటువంటి సుంఠ వచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరిని అర్చన చేయాలి, ఇది ప్రశ్న. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అమ్మా? వేద పండితుడైనటువంటి వాడి కొడుకైన సుంఠకి ముందు పూజ చేసిన తర్వాతే సుంఠ కొడుకైనటువంటి వేద పండితుడికి అర్చన చేయడానికి అర్హత ఉంది అని పరాశర మాధవి అని చెప్తోంది. అంటే ఈ వేదము అనుస్యూతముగా, అనుశ్రూతముగా వచ్చేటటువంటి విద్య. నేను వచ్చేసి ఇప్పుడు మొత్తం మారిపోయానండి కూర్చున్నా అంటే సరిపోదు. ఎన్నో తరాల యొక్క తపస్సు ఉంటే తప్ప వేద విద్య వెంటనే ఫలాన్ని ఇవ్వదు. తత్ఫలాన్ని వేద విద్య ఇవ్వాలి అంటే వేద విద్యని ఆనువంశికంగా జీర్ణించుకోవాలి. ఈ మధ్య కొత్తగా టెస్ట్లు వచ్చినాయి. ఏమిటా టెస్ట్లు? డిఎన్ఏ టెస్ట్. వెళ్ళంగానే మన శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ తీసి, మీ తాతకి మాయరోగం ఉంది, మీ నాన్నకి ఇగో ఈ రోగం ఉందయ్యా, మీ అమ్మగారి పక్షంలో ఈ రోగాలు ఉన్నాయి, ఈ ఇన్ని రోగాలు నీ డిఎన్ఏలో కనిపిస్తున్నాయి. అదేంటండి, మా నాన్న సిగరెట్లు తాగాడా, మా తాత మందు తాగాడా, వాళ్ళు పాపిష్టి పనులు చేశారా, ఆ రోగాలన్నీ నా డిఎన్ఏలో ఉన్నాయా? ఒప్పుకోం. ఇది కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. ఎవరి ఇండివిజువల్ రైట్స్ వాడికి ఉండాలి. అంటే ఇక్కడ కుదరదు. డిఎన్ఏలో ఇక్కడ ఇండిపెండెంట్ రైట్స్ ఉండవు. ఆ మెమరీలో ఆనువంశికంగా ఏదొస్తోందో ఆ మెమరీయే ఉంటుంది తప్ప మనం ఏదో మాట్లాడినంత మాత్రాన, మన పక్కింటి వాళ్ళకెళ్ళి 1000 రోజులు సేవలు చేసినంత మాత్రాన వాళ్ళ డిఎన్ఏ మన ఒంట్లోకి రాదు. తిట్టినా, కొట్టినా, గొడవ పెట్టుకున్నా, విడిపోయినా, గొడవలు వచ్చినా, ఏది జరిగినా మీ అమ్మ నాన్న, మీ వంశజుల యొక్క డిఎన్ఏనే మీకు ఉంటుంది. ఇంకోటి ఉండే అవకాశం లేదు. ఆ డిఎన్ఏకి సంబంధించింది వేదం. అందుకనే సుంఠ కొడుకు బ్రాహ్మడ, బ్రాహ్మడి కొడుకు సుంఠ, ఈ ఇద్దరిలో ఎవరొస్తే పూజ చేయాలయ్యా అంటే వైదిక బ్రాహ్మణుడి సంతానమైనటువంటి సుంఠకే చేయండి అని చెప్పడానికి కారణం అదే అమ్మా. అంటే ఇవాళ మనకి సైన్స్ డెవలప్ అయింది. ఏమ్మా, మా ఇంటి పేరు ఇదండి అని చెప్పగలిగిన వాళ్ళు చేయలేపండి. చెప్పగలిగిన వాళ్ళు, చెప్పలేని వాళ్ళు చేయలేపద్దు. మాకు ఇంటి పేరు ఉందండి, ఆ ఇంటి పేరు ఇది. అందరూ ఎత్తారా? ఇంటి పేరు అంటే ఏంటమ్మా? ఆ డిఎన్ఏ, అంతేనా? సరే, మా గోత్రం ఇదండి అని చెప్పగలిగిన వాళ్ళు లేపండి. లేపారా? గోత్రం ఏమిటి? ఇప్పుడు నాకు చక్కగా ఒక అమ్మాయి వచ్చి ఇలా చేయి పట్టుకొని నాడి చూసింది. చూసినప్పుడు ఆ అమ్మాయి డాక్టర్. అమ్మ మీ గోత్రం ఏంటమ్మా అని అడిగా. మాది కౌండిన్యస గోత్రం అండి. మాది కౌండిన్యస గోత్రం. వెంటనే అమ్మాయి నాకేమైంది, మా ఇంటి ఆడపడుచు అయింది. మా ఇంటి ఆడపడుచు, మా అన్నయ్య కూతురు వయసు. ఏమైంది, కూతురు అయిందా కాలేదా? దీని అర్థం ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎక్కడెక్కడ పుడుతూ తిరిగిందో నాకు తెలియదు. నేను నా జీవన విధానంలో వెళ్తున్నాను, వచ్చింది చూసింది, మాది కౌండిన్యస గోత్రం అండి అంది. అనగానే ఏమైంది అంటే ఈ డిఎన్ఏ వ్యవస్థని కాపాడడం వేదంలో ఉందా లేదా? ఉంది కదా. అర్థమైందమ్మా?
ఆ మెమరీని కాపాడటం అనేది ఉంది. ఇది తెలియాలి. అంతేగాని నో యాంటీ కాన్స్టిట్యూషనల్గా వీడు మాట్లాడుతున్నాడు అని సైంటిస్ట్ దగ్గర మీరు అనలేరు. హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకోవచ్చు, కానీ ఒక సైంటిఫిక్ యాంగిల్లో వెళ్ళినప్పుడు దాని యొక్క ధర్మము, దాని అప్రోచ్, దాని పద్ధతి వేరే ఉంటుంది. అన్నిట్లోకి అన్నిటినీ తీసుకురాకూడదు. అలా అని ఒకడెక్కువ ఒకడు తక్కువ అని జీవించకూడదు. అందరము సమానమే, నా ధర్మము అందరూ బాగుండాలని కోరుకోవడం. నేను ఇక్కడ కూర్చొని అదే చేస్తాను, నేను ఆ దేవతల్ని సంతృప్తి పరుస్తాను, తద్వారా మీరందరూ సంతృప్తిగా ఉండాలి. ఇందులో వేరే ఏం లేదు. అందరూ సంతృప్తిగా ఉండడం కోసం, అందరూ బాగుండడం కోసం, భూమి సస్యంగా ఉండడం కోసం, మనకు కనిపించినటువంటి జంతుజాలానికి అంతటికీ ఆహారం దొరకడం కోసం ఆనందంగా మనం చేసుకుంటున్నటువంటి ప్రక్రియ ఈ యజ్ఞము. ఈ యజ్ఞంలో ఇక్కడ కూర్చొని ఈ ధూమము పీల్చినంత మాత్రానే మనమందరం పవిత్రమవుతున్నాం. ఇదే చెప్తారు. ఒక గుర్తు వేసినంత మాత్రాన మనిషి డిఎన్ఏ మారిపోదు. ఏమైనా గుర్తు వేశారనుకోండి, మనిషి డిఎన్ఏ మారిపోతుందా? ఆ సనాతనంగా వస్తున్నటువంటి వంశం మారుతుందా? గోత్రం మారుతుందా? ఏం మారుతుంది? పురుషుడికి గోత్రము మారే అవకాశము లేదు. ఆ అవకాశము ఈ ప్రపంచంలో 2 గోత్రాలు మావి అని చెప్పుకోగలిగినటువంటి ఏకైక శక్తి ఉన్నటువంటిది స్త్రీ శక్తే ఈ భూమి మీద. ఒక గోత్రం నుంచి ఇంకొక గోత్రములోకి వచ్చి ఆ గోత్రాన్ని అభివృద్ధి చేయగలిగేటువంటి శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంది. పురుషుడికి పుట్టుకతోటి లాక్, అంతే, వాడికి అవకాశం లేదు. కాబట్టి ఎంత సునిశ్చితంగా మనం వేదము ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించిందమ్మా. పరిశీలించి అద్భుతంగా ఈ ప్రక్రియలన్నీ మనకు అందించింది. వీటిల్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకొని పెంచుకొని మన ధర్మము వేదం ఫస్ట్ ప్రధానం ఏదమ్మా ఈ ప్రపంచంలో? చట్టం కూడా కాదు. చట్టం ఇప్పుడు ఇది పెట్టుకున్నాం. ఓ 100 ఏళ్ల తర్వాత బాగా ఇస్లామిక్ ఫోర్సెస్ పెరిగిపోయినాయి. ఈ భూమి మీద కాశ్మీర్లో లాగా, పాకిస్తాన్లో లాగా ఓ 50 కోట్ల, 100 కోట్ల, 200 కోట్ల మంది ముస్లిమ్స్ పెరిగారు. అప్పుడు ఇస్లామిక్ చట్టాలు వస్తాయి ఇక్కడికి. క్రిస్టియన్లు పెరిగారు, క్రిస్టియన్ల చట్టాలు వస్తాయి. చట్టాలు శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? వేదం, వేద ధర్మం శాశ్వతం. కాబట్టి చట్టాలను తీసుకొని ధర్మాల్లోకి చొప్పించద్దు. చట్టాలు తత్కాలీనమైనటువంటివి, ధర్మాలు అనుస్యూతమై ఆనువంశికంగా వస్తున్నటువంటివి. అంతా సమానమే. ఇంటి పేరు మార్చుకోండి అందరూ, అంతా సమానమే కదండి. ఈ ప్రపంచంలో వాడికి వీడికి సమానమే, అన్ని రైట్స్ ఓకే, బాగుంది, బయట పుస్తకంలో రాసుకున్నారు. ఇంటి పేరు మార్చుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమ్మా, డిఎన్ఏ మార్చుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డిఎన్ఏ కరెక్షన్స్ చేసుకోవచ్చు ఆ రోగాలు రాకుండా. అంటే పూర్వం వాళ్ళు చేసినటువంటి పాపాలని ఎలా తీయచ్చు అంటే వేదం చెప్పింది. మంత్రాలు చేయండి అయ్యా, జపాలు చేయండి, యజ్ఞాలు చేయండి, వైదికమైనటువంటి వ్యవస్థ ఇది ప్రధానమైనటువంటిది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆగకుండా వెళ్తూనే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమేమిటి ఇక్కడ? నేను చెప్పే మాట కాదు, అక్కడ తల్లికి ఇచ్చేటటువంటి హారతి. గట్టిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చుకుందాం. అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండమ్మా. ఒక్కళ్ళు లేస్తే వెనకాల వాళ్ళకి కనిపించదు. యజ్ఞశాలలో ఉన్న వాళ్ళు అడ్డము లేకుండా ఒక పక్కగా నిల్చుందాం. బయట ఉన్న వాళ్ళందరూ కూర్చొని దర్శనం చేస్తే ఇది అయ్యాక మనకి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ఓం వీరాజ
वाजमेव तैराप्त्वा यजमानो वरुन्धे एकादश दशत आलभ्यन्ते एकादशाक्षरात् त्रिष्टुप् त्रैष्टुभाः पशवः पशूनेवावरुन्धे वैश्वदेवो वा अश्वः नानादेवत्याः पशवो भवन्ति अश्वस्य सर्वत्वाया नानारूपा भवन्ति तस्मान्नानारूपाः पशवः बहुरूपा भवन्ति तस्मात् बहुरूपाः पशवः समृद्ध्यै त्र्यम्बकै यजामः इत्याह मृत्योर्मुक्षीयमामृतादिति वा वै तदाह उत्किरन्ति भगस्य लीप्सन्ते मूते कृत्वा सजन्ति यथा जनयते वसङ्करोति तादृगेव तत् एष ते रुद्रभाग इत्याह निरवत्यै अप्रतीक्षमायन्ति अपः परिषिञ्चति रुद्रस्यान्तर्हित्यै प्रवाहेतेऽस्माल्लोकाच्यवन्ते ये त्र्यम्बकैश्चरन्ति आदित्यं चरुं पुनरेत्य निर्वपति इयं वा अदितिः अस्यामेव प्रतिष्ठन्ति वाग्देवी जुषतामिदगो हविः चक्षुर्देवानां ज्योतिरमृते ब्रह्मृतोऽन्यक्तम् अस्य विज्ञानाय बहुधा निधीयते तस्य सुम्नमशीमहि मानोहासीद्विचक्षणम् आयुरिन्नः प्रतीर्यताम् अनन्धाश्चक्षुषा वयं जीवा ज्योतिरशीमहि सुवर्ज्योतिरुतामृतम् श्रोत्रेण भद्रमुत शृण्वन्ति सत्यम् श्रोत्रेण वाचं बहुथोद्यमानाम् श्रोत्रेण मोदश्च महश्च श्रूयते श्रोत्रेण सर्वादिशः शृणोमि येन प्राच्या उत दक्षिणा प्रतीच्यै दिश शृण्वन्त्युत्तरात् तदिश्रोत्रम् बहुधोद्यमानम् अरान्ननेमिः परिसर्वम् बभूव बहुग्वै बह्वश्वायै बह्वजाविकायै बहुव्रीहियवायै बहुमाशतिलायै बहुहिरण्यायै बहुहस्तिकायै बहुदासपूरुषायै रयिमत्यै पुष्टिमत्यै बहुरायस्पोषायै राजास्तु सोमो वा एतस्य राज्यमादत्ते यो राजा सन्राज्यो वा सोमेन यजते देवसुवामेतानि हवीगुंषि भवन्ति एतावन्तो वै देवानागो सवाः त एवास्मै सवान् प्रयच्छन्ति त एनं पुनः सुवन्ते राज्याय देवसु राजा भवति। वेदोक्त मंत्रैः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि रमणीयं समर्पयामि क्षान्धारयामि। ओम मूलाधारस्य जय देवी इंद्रादि गणवन्दिते आराधयामि त्वां देवी पुष्पाञ्जल्यानमस्तुते। ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरचितस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपकामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तत्पय
ध्यायन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काममागोरिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रियताङ्गिशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः करिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् विन्देयं पुरुषाणहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी अत्रासखाय सख्यानि जानते भद्रैषान् लक्ष्मीर्निहिताधिवाचि प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामावित्र्यावतु यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः साङ्गायै सायुधायै सवाहनायै सर्वालंकारभूषितायै श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यात्मिकायै श्री चंडिका दुर्गा परमेश्वर्यै नमः। वेदोक्तमन्त्रैः पुष्पाञ्जलिं समर्पयामि। दामोदरप्रिये देहि नमस्त्रैलोक्यनायिके नमस्तेऽस्तु महामायेन्द्रादिमां परमेश्वरी सर्वशक्तिस्वरूपिण्यै चण्डिके भक्तवत्सले महाकाल्यै महालक्ष्मी सरस्वत्यै नमो नमः। ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। ओम रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः। ज्योत्स्नायै चेन्द्ररूपिण्यै सुखायै सततं नमः। ओम कल्याण्यै प्रणतामृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः। नैऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्येते नमो नमः। ओम दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः। ओम अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः। नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः। ओम या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। ओम या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। ओम या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
ఓం యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు కృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం ఇంద్రియాణామధిష్ఠాత్రే భూతానాం చాఖిలేషు యా భూతేషు తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః చిత్రూపేణ యా కృష్ణమేతద్వ్యాప్య స్థితా జగత్ నమస్తస్యై 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 నమో నమః कीर्तयामि धर्मं देहि यशो देहि धनवृद्धिं च देहि मे सुपुत्रान् सुपशून् कोशान् सुक्षेत्राणि धनानि च देहि देवी परं रूपम् इहामुद्रा फलप्रदम् यद्यद् इच्छामि अहं देवी सर्वेष्टं कुरु चण्डिके अविघ्नं कुरु मे देवी
పరిపూర్ణం మమేప్సితం ఆయుః ప్రజ్ఞాంచ సౌభాగ్యం ధాన్యంచ ధనమేవ చ సదా శుభం పుత్రవృద్ధిం దేహి మే చండికే శుభే महिषमस्तक नृत्त विनोदन स्फुटरणन् मणिनूपुरा मेखला जनन रक्षण मोक्ष विधायिनी जयतु शुंभ निशुंभ निषूदिनी ततः संप्रार्थये देवीं देशिको ब्राह्मणैः सह मनुना स्तोत्रपाठेन स्तुत्वा शक्त्यादि संज्ञया ओम अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्ये ऋतविश्वदेवैः अहं मित्रा वरुणो भाव्यभर्म्यहमिन्द्राग्नि अहमश्विनो भा अहं सोममाहनसं बिभर्म्यहं त्वष्टारमुतपूषणं भगम् अहं दधामि द्रविणं हविष्मते सुप्राव्ये यजमानाय सुन्वते अहं राष्ट्रे संगमने वसूनाञ्जिकिदुषे प्रथमा यज्ञयानां ताम्मा देवाव्यदधुः पुरुत्रा भूरिस्थाद्रां भूर्या वेशयन्ति मया सो अन्नमत्तियो विपश्यति यः प्राणिति यगीं शृणोत्युक्तम् अमन्तवो मान्त उपक्षयन्ति श्रुतिश्रुतश्रद्धिवन्ते वदामि अहमेव स्वयमिदं वदामि दुष्टं देवेभिरुतमानुषेभिः यं कामयेतं तमुग्रं गृणोमिदं ब्रह्मानन्दं ऋषिं तं सुमेधाम् अहं रुद्राय धरातनोमि ब्रह्मद्विशेषरवेहं तवाउ अहं जनाय समदं गृणोम्यहं द्यावा पृथिवी आविवेश अहं सुवे पितरमस्य मूर्धन्मम योनिरप्स्वा अन्तः समुद्रे ततो वितिष्ठे भुवनानु विश्वोतामून्यां वस्मणोपस्पृशामि अहमेव वात इव प्रमाम्यारभमाना भुवनानि विश्वा परो दिवा पर एना पृथिव्यै तावती महिना सम्बभूवा श्री देवानान्यसादमन्द्रा तितस्र ऊर्जं दुदेह बजां सिक्वस्विदस्य परमं जगामा तपसा ज्वलन्तीं वैरोधनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः दुर्वाम सोममराते जतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः उना पुनन्दो यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखायः सख्यानि जानते भद्रैषा लक्ष्मीर्निहिताधिवाची प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामावित्र्यवतु